హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వరు అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఈ వీడియో చూడగానే ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరిచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. అందరూ ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏంటి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని అడుగుతున్నానా? అవునండి, అన్ని డేస్ ఎలా ఉన్నాయో ఫాదర్స్ డే, మదర్స్ డే, బ్రదర్స్ డే, సిస్టర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, అలా ప్రతివి డేస్ ఉన్నాయి కదా, వాటిని సెలబ్రేట్ చేసుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఏదో ఫాదర్స్ డే రోజు సెలబ్రేట్ చేసి కేక్ తినిపించి ఆ ఒక్కరోజే హ్యాపీగా చూసుకోవడం కాదండి. లైఫ్ లాంగ్ తల్లిదండ్రుల్ని హ్యాపీగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది వాళ్ళు ఇచ్చిన లైఫ్ అన్నమాట. వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని ఈ స్థాయికి తీసుకొస్తారు. అలాంటి కష్టాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనకు ఎంత వయసు వచ్చినా, మనం ఎంత బిజీ అయిపోయినా, ఎంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా, మనకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తల్లి తండ్రి తర్వాతే. ఎందుకంటే మనకు జన్మనిచ్చి మనల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకురావడానికి తల్లి తండ్రి ఎంత కష్టపడతారో అది మాటల్లో చెప్పలేమండి. మనం తల్లిదండ్రులం అయ్యాక మనకి పూర్తిగా అర్థమవుతుంది. అలాంటి తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. చాలామంది పెద్దవాళ్ళని ఓల్డేజ్ హోమ్లో పెట్టేస్తున్నారు. దయచేసి మీ అందరికీ చెప్తున్నానండి, మిమ్మల్ని కూడా వాళ్ళు బరువు అనుకుని బయట వదిలేస్తే ఈరోజు మీరు ఏ స్థానంలో ఉండేవారు? ఒక్కసారి అది గుర్తు తెచ్చుకోండి. తల్లిదండ్రుల్ని భారంగా ఫీల్ అవ్వద్దు, కంటికి రెప్పలా చూసుకోండి. ఏ తల్లైనా తండ్రైనా తన పిల్లల దగ్గర ఇంత ప్రేమ ఆప్యాయత కోరుకుంటారు, కానీ ధనం, దర్పం, ఆస్తి అవన్నీ కోరుకోరండి. ఎంతసేపు ఏంటంటే నా పిల్లాడు పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చిన, నా కూతురు పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చిన, కాసేపు నా పక్కన కూర్చుని నాతో ఒక 2 నిమిషాలు మాట్లాడితే అదే వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇస్తుందన్నమాట. అంతకు మించి వాళ్ళు ఏమీ కోరుకోరు. ఈ ఫాదర్స్ డే రోజు నా మనసులో మాట నేను అనిపిస్తుందండి. ఎవ్వరి తల్లిదండ్రులైనా పిల్లల్ని గారాల పట్టిలాగే చూసుకుంటారు. అదే కాక తండ్రికి కూతురు అంటే చాలా గారం. తండ్రి తన కూతుర్ని తల్లిని చూసుకుంటాడు, తన కూతురులో అమ్మ అమ్మ అని పిలుస్తాడు. అలాంటి తండ్రి ప్రేమ దక్కించుకున్న కూతురు, తండ్రి కూడా ముసలి వయసు వచ్చాక కూతురు కూడా తండ్రిని ఒక చంటి పిల్లాళ్ళ చూసుకోవాలి. కొడుకైనా కూడా అంతేనండి. తల్లి అయితే ఆప్యాయత, తండ్రి అయితే ధైర్యం అన్నమాట. అందుకని వాళ్ళిద్దరిని సంతోషంగా చూసుకుంటేనే మన జీవితానికి ఒక అర్థం, సార్థకం, పరమార్థం అండి. అంతేకాని మనం సంపాదించుకున్నది మనం తినడానికైతే ఇంకెందుకంటే తల్లిదండ్రులు మనకి ఇచ్చిన జీవితం, వాళ్ళ రుణాన్ని తీర్చుకునే ఒక అవకాశం మనకు వచ్చినప్పుడు తప్పకుండా తీర్చుకోవాలండి. ఇంకొక మాట చెప్పాలి, 60 ఏళ్ళు దాటాక ముసలి వాళ్ళు కూడా చంటి పిల్లలతో సమానం అంటారు. చంటి పిల్లలు దేవుడితో సమానం అంటాం మనము. అలాగే 60 ఏళ్ళు దాటాక తల్లిదండ్రులు కూడా మనకి చిన్నపిల్లలేనండి. వాళ్ళని కూడా కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. చిన్నప్పుడు వాళ్ళు మనం ఏది అడగకుండానే మన అవసరాలు తెలుసుకుని మనల్ని వాళ్ళు ఎలా చూసుకుని పెంచుకున్నారో, అలాగే వాళ్ళకి ఒక వయసు వచ్చాక వృద్ధాప్యంలో వాళ్ళకి ఏం కావాలో మనమే తెలుసుకుని మనకి ఉన్నంతలో ఏ లోటు లేకుండా చూడాలండి. నేను సినిమాలకి తిప్పాలి, షికార్లకి చెప్పాలి, కేకులు పెట్టాలి, ఏసీ రూమ్లో పడుకోబెట్టాలి అవన్నీ నేను చెప్పట్లేదండి. ఉన్న దాంట్లో మీకున్న స్థాయిలో మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా, హాయిగా, సంతోషంగా, మనశ్శాంతిగా, ఈ వయసులో వాళ్ళకి కావాల్సింది మనశ్శాంతి అన్నమాట. మనశ్శాంతిగా చూసుకోవాలండి. వాళ్ళు లైఫ్ అంతా మీకోసం పడ్డ కష్టం అంతా మీరు ఒక్కసారి వెళ్ళి పక్కన కూర్చుని, ఏంటి నాన్న తిన్నావా, ఏంటమ్మా మందులు వేసుకున్నావా అని ఒక్క మాట అడిగి చూడండి. నిజంగా ముసలి ప్రాణాలు ఎంత సంతోషిస్తాయో తెలుసా. దయచేసి నేను మీ అందరికీ చెప్తున్నానండి, మనుషులు ఉన్నప్పుడే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు లేని తర్వాత మనం ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. సో తల్లి తండ్రి ఉండగానే వాళ్ళని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తల్లికి ఏదైనా బాధ, తల్లికి ఏదైనా కష్టం వస్తే తన పిల్లలకి కానీ భర్తకు కానీ చెప్పుకొని సేద తీరుతుందండి. కానీ తండ్రి మాత్రం అలా చేయడు. ఎందుకంటే తండ్రి తన మనసులో ఏముంటుందో ఎవ్వరికీ చెప్పడనమాట. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంటికి రాగానే తన భార్య పిల్లలతో సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే తను పడే కష్టం తన భార్యకి పిల్లలకి తెలియకూడదు. నేను ఎంత కష్టపడ్డా పర్వాలేదు, నా కుటుంబం సేఫ్గా ఉండాలి అని కోరుకుంటాడండి తండ్రి. తల్లి కోరుకోదు అని కాదండి, తల్లి తన మనసులో ఉన్న బాధని వ్యక్తపరుస్తుంది, కానీ తండ్రి వ్యక్తపరచడు. ఇద్దరి ప్రేమ, ఇద్దరి భావాలు ఒకటే. కానీ తల్లి మాత్రం చెప్పకుండా ఉండలేదు, తండ్రి మాత్రం తన మనసులో బాధని తనే దాచుకుంటాడనమాట. అలాంటి తల్లిని తండ్రిని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి రుణం తీర్చుకోవాలండి. ఈ ఫాదర్స్ డే, మదర్స్ డే ఇవన్నీ వచ్చింది ఏంటంటే ఒక చిన్న సెలబ్రేషన్స్ మాత్రమేనండి. ఈ ఒక్కరోజే ఫాదర్స్ డే కాదండి, ఒక్కరోజే మదర్స్ డే కాదండి, లైఫ్ లాంగ్ వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవాలి. మీరందరూ కూడా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే, నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ టంగ్ కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు స్టే ట్యూన్ టు వా వరు. బాయ్ బాయ్.